అందరికీ. గుడ్ ఈవెనింగ్. ఏం చేస్తున్నారు? అంటే ఈ మధ్య బా ట్రైలర్స్ వచ్చాయి తెలుగు ఫిలిమ్స్‌వి. ఇంకా రేపు రిలీజ్ అయ్యే సినిమాకి ఏ సినిమాకి మీరు వెళ్దాం అనుకుంటున్నారు? 'చాంపియనా? 'దండోరానా? ఆర్ 'గుర్రం పాపిరెడ్డా'? ఏ సినిమాకి వెళ్దాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి. సో, నేనిప్పుడు చెప్పే విషయం ఏంటంటే 'దండోరా' మూవీ కోసం అనమాట. 'దండోరా' మూవీ కోసం అంటే మూవీ కోసం మాట్లాడేంత ఏమంటారు తెలివైనదాన్ని కాదు నేను. ఎందుకంటే ఆ మూవీ కోసం మాట్లాడడానికి కొంచెం తెలివి కావాలి. సో, నాకు అంత నాలెడ్జ్ ఉందని నేను అనుకోను. బట్ సినిమా మాత్రం బా తీశారు. అంటే ఒక ఫ్లో ఆఫ్ క్యాండిడేట్స్ ఉంటారనమాట. ఒక్కొక్క మన మన సొసైటీలో ఒక కేటగిరీ పర్సన్స్ ఉంటారు. కొన్నిటికి రిజర్వేషన్స్, కొన్నిటికి ఉండాలంటారు, కొన్నిటికి ఉండకూడదంటారు. ఉంటేనే మనది డిఫరెన్సెస్ తెలుస్తాయి అంటే డిఫరెన్సెస్ ఎందుకుండాలి అని నా క్వెషన్ ఉంటది. బట్ ఏంటో దాని లాజిక్ నాకు ఇప్పటికి కూడా అర్థం కాదు. ఎవరు అడగడం అయితే అందరం అడుగుతాము. బట్ ఎవరు కూడా కరెక్ట్ ఆన్సర్, కరెక్ట్ పాయింట్ ఉన్న క్వెషన్ అడగడం. ఇప్పుడు క్వెషన్ అడిగే దాన్ని బట్టించి కూడా మనకు వచ్చే ఆన్సర్‌లో విలువ ఉంటదనమాట. దాని వాల్యూ ఉంటది కదా! మనం పొలిటికల్‌గా రాణించాలి అంటే కొన్ని కొన్ని సిట్యుయేషన్స్‌కి కొన్ని కొన్ని కేటగరీస్ ఉండిపోతున్నాయనమాట. అందులో మెయిన్ కేటగరీ వచ్చేసి కాస్ట్. నాకెందుకో అది గట్టిగా అనిపిస్తుంటదనమాట. కరెక్ట్ అని. అంటే దీనికోసమే మనం ఇలా ఉండిపోయామేమో, పాలిటిక్స్‌కి వరకే యూజ్ అవుతదిది అనేది నా ఆలోచన అంతే. ఇంకా మిగతా ఎక్కడ కూడా మనం ఆ కేటగరీ యూజ్ చెయ్యము. అంటే మీదే కాస్ట్, మాదే కాస్ట్ మనం ఎక్కడ అడుక్కోము. మనం ఇళ్లల్లో అయినా, ఫ్రెండ్స్‌లో అయినా, లేకపోతే ఇప్పుడు చూస్తున్నాం కదా! బయట సొసైటీలో లవ్ మ్యారేజెస్ కూడా చేసేసుకుంటున్నారు. ఇంటర్ కాస్ట్ మ్యారేజెస్. కానీ వన్ కైండ్ ఆఫ్ థింగ్ వచ్చేటప్పటికి మాత్రం అదే ఒక్క దగ్గరనే ఆగిపోతామనమాట. అదే నాకెందుకో పాలిటిక్సే అనిపిస్తది. అంటే నా వరకు ఇది ఎలా వెళ్తదో తెలీదు బయటికి. బట్ నేనెప్పుడూ ఆలోచిస్తాననమాట. ఆ ఒక్క దగ్గర కరెక్ట్ చేసుకుంటే మిగతా అన్ని దగ్గరలో కూడా మనం కరెక్ట్ అయిపోతాము. ఆన్సర్ మనకు దొరికేస్తది అని నేను ఫీల్ అవుతాను. అది ఎంతవరకు కరెక్టో లేకపోతే నేను చెప్పింది రాంగో, రైటో ఒకసారి నన్ను కరెక్ట్ చేయండి. ఒకవేళ ఇఫ్ ఐ యామ్ రాంగ్ అంటే నేను ఒకవేళ రాంగ్ అయితే నన్ను కరెక్ట్ చేసే కామెంట్స్ ఏమైనా ఉంటే చెప్పండి. కామెంట్‌లో చెప్పండనమాట. అరే కాదమ్మా ఇలా ఉంటది, అలా ఉంటదని ఇంకేమైనా మంచి మంచి పాయింట్స్ ఉంటే చెప్పండి. ఐ విల్ టేక్ ఇట్ అనమాట. ప్రొడ్యూసర్ వచ్చేసి రవీంద్ర బెనర్జీ గారనమాట. అండ్ డైరెక్టర్ వచ్చేసి మురళీకాంత్ దేవసోత్ అంట. అంటే నేను ఇప్పటివరకు వినలేదు. ఏమో షార్ట్ ఫిల్మ్స్ నుంచి వచ్చుంటామో నేను కొంచెం రివర్స్ చేయాలి. సినిమాకైతే వెళ్దామని అంటే వెళ్దామంటే ఇప్పుడు ముంబైలో రిలీజ్ అయితే వెళ్ళిపోతాను. లేదంటే ఓటీటీలో రాగానే చూడాలి. ఇంకా ఆప్షన్ లేదు. రివ్యూస్ అవన్నీ పట్టించుకోవద్దు మనము. జస్ట్ ట్రైలర్ మీద కాన్సంట్రేషన్ చేసి కొన్ని కొన్ని లవ్ స్టోరీస్ బ్యాక్ డ్రాప్‌లో జరుగుతుంటాయి. అట్ ద సేమ్ టైమ్ ఎలక్షన్స్ కూడా జరుగుతుంటాయి. అట్ ద సేమ్ టైమ్ శవాలు గూడా పార్ట్ ఉంటుందనమాట. నాకెక్కువ పాయింట్ మంచి మంచి పాయింట్స్ అయితే తీసుకున్నారు మూవీలో. ఇప్పుడు మనిషి బ్రతికేది అండ్ బ్రతికిన తర్వాత. బ్రతుకు స్టార్ట్ అవ్వగానే ఎక్కడి నుంచి బతుకుతున్నాడు. ఐ మీన్ కాస్ట్, లిమిట్స్, మన లిమిట్స్ ఏంటి, మన కాస్ట్ ఏంటి అవి మనకి పెట్టేస్తున్నాయి. అండ్ అందులోనే చదువొస్తుంది మళ్ళీ. చదువుకోవాలి. చదువుకుంటేనే వాల్యూ ఆఫ్ ది సొసైటీ ఏంటిదని తెలుస్తది అనమాట. చదువుకుంటే నిజంగా చాలా వాల్యూస్ మనకు తెలిసిపోతాయి. కానీ మనం చెప్పలేం జనాల్లోకి. అండ్ వన్ సైడ్ నుంచి ఏమంటే ఎలక్షన్స్, ఓట్స్ అవుతుంటాయి. అండ్ వన్ సైడ్ నుంచి ఏముంటుంది నాకు తెలిసి లవ్ గూడా ఉంది గదా! అది కాస్ట్ పరంగా వెళ్ళొచ్చు అని నేను అనుకుంటున్నాను. యాక్టర్స్ మస్తున్నారు. అంటే జోడీ సెటప్ బా జేసిర్రు. 'నవదీప్' అండ్ 'బిందు మాధవ్' గారు అండ్ 'రవి' ఉన్నారు గదా! సీరియల్ యాక్టర్. అండ్ ఒక హీరోయిన్ ఆయనకొక పేరు సెటప్ ఉంది. అండ్ మన 'నందు' గారు కూడా ఉన్నారు. సైక్ ఫిల్మ్ తీస్తున్నారు గదా! ఆయనకొక పేరుంది. ఇట్లా 3 జంటలున్నాయి. మంచి మన 'శివాజీ' గారు ఇంకా కొన్ని సైడ్ క్యారెక్టర్స్ ఉన్నాయి సపోర్టింగ్ రోల్స్‌లో. కొంచెం ఎమోషనల్ అయితారు. యంగ్ జనరేషన్ పిల్లలు అంటే లవ్ చెప్పాను కదా! పెయిర్స్ జంటలుంటే వాళ్ళ ఎమోషన్స్ బాగా క్యారీ చేశారు. అంటే సోల్ ఆఫ్ ది మూవీ ఉంటది గదా! అందరూ బా చేశారు కాస్ట్. ఏంటో ఈ మధ్య ఆహ్, రాగా తీద్దామని మూవీస్ వెళ్తున్నాయి గదా! ఇది రాగాను ఉంది. అట్ ద సేమ్ టైమ్ కమర్షియల్‌గాను ఉంది. అండ్ మ్యూజిక్ గూడా చాలా బావుంది. అండ్ కాన్సెప్ట్ ఒకటి ఉంటదనమాట ఇందులో. సీక్రెట్ కాన్సెప్ట్ అది. అంటే సీక్రెట్ కాదు. జనాలెక్కువ మాట్లాడుకోరనమాట. దానికోసం ఎక్కువ డిస్కస్ చేసుకోము మనము. చనిపోయిన తర్వాత ఏమేమి జరుగుతాయి పద్ధతులని చెప్పేసి
ఒక ఒక కేటగిరీ వాళ్ళు చనిపోతే ఎలా ఉంటది, ఇంకో కేటగిరీ వాళ్ళు చనిపోతే ఎలా ఉంటది అనేది సింప్లైజ్ చేసి మనం డైజెస్ట్ చేసుకొని వెళ్ళిపోతున్నాం. బట్ కొన్ని కొన్ని పరిస్థితుల్లో అది రాంగ్, అది కాదు, అది మనం చేయకూడదు, అయినప్పటికీ మనం చేసేస్తున్నాం. అది పాయింట్ బయట తీశారని నేను అనుకుంటున్నాను ఈ ఫిలింలో. సో లెట్స్ సీ ఆ పాయింట్ ఎంతవరకు హైలైట్ అయ్యి మన దాకా వస్తుందో అనేసి. అలానే మార్నింగ్ ఒక ఇంటర్వ్యూలో నవదీప్ గారిని ఒక న్యూస్ రిపోర్టర్, అదే మన మీడియా పార్ట్నర్ ఉంటారు కదా, వాళ్ళు క్వశ్చన్ వేశారనమాట, లైక్ మీ మూవీ ఎందుకు చూడాలి ప్రేక్షకులు అని మీరు మీ మాటలు ఏం చెప్పాలనుకుంటున్నారు, మీ మూవీ చూడాలంటే మీరేం చెప్తారు అని అన్నారు. అంటే మనం ప్రతిసారి లవ్ చేసేటప్పుడు ప్రేమిస్తాం, యాక్చువల్లీ ప్రేమను స్టార్ట్ చేసేటప్పుడు ప్రేమ అనుకొని స్టార్ట్ చేస్తాం, చివరాఖరికి పులిహోర ఉంటుంది అని అంటారనమాట. అలానే వచ్చిన ప్రతి సినిమా కూడా కొత్తగా ఉంటుంది, చూస్తే తెలుస్తుంది అది ఎలా ఉందో. అందుకే మూవీ చూడాల్సిందే, ప్రతి సినిమా కొత్తగానే ఉంటుంది కాబట్టి వీ హ్యావ్ టు సీ అన్నట్టు చెప్పారనమాట. చాలా బాగా చెప్పారు కదా, తన మూవీ లాగా చెప్పలే, అన్ని మూవీస్ కలిపి కట్టు చెప్పినట్టు చెప్పారు, అంటే డిప్లొమాటిక్ అనమాట. నాకు ఆన్సర్ బాగా నచ్చింది. అండ్ అలానే ఇప్పుడు మన శివాజీ గారిని కూడా ఒక క్వశ్చన్ అడుగుతారనమాట, అది విలేకరి కాదు, లైక్ ఈయన ఎవరు మన అనిల్ రావిపూడి సార్ గారు. అంటే ఏంటి నీకోసం మంచి మంచి పాత్రలు రాసేలాగా డైరెక్టర్ని ఇచ్చేస్తున్నావా, నీకోసం స్పెషల్ స్పెషల్ క్యారెక్టర్స్ రాసేలాగా యాక్టింగ్ చూపిస్తున్నావు కదా అని అంటారనమాట. అంతేగాని నువ్వు ఇవ్వవు అని అంటారనమాట ఎవరు, శివాజీ గారు అనిల్ గారికి. అరే బాబు పంచ్కే పంచ్ చేస్తున్నావా అని చెప్పేసి అక్కడికి అలా కట్ చేస్తారు. అంటే ఒక యాక్టర్కి గుర్తింపు వచ్చిన తర్వాత సెలెక్షన్ ఆఫ్ రోల్స్ కూడా ఇంపార్టెంట్ ఉంటుంది, నెక్స్ట్ జర్నీ ఎలా వెళ్ళాలన్నది. అదే కోవలో నవదీప్ గారు, బిందు మాధవ్ గారు అండ్ దిస్ శివాజీ గారు అండ్ ఇప్పుడు సైక్ నందు గారు కూడా ఎక్సలెంట్ రోల్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు అండ్ జీవిస్తున్నారు ప్రతి ఒక్క క్యారెక్టర్లో. సైక్ మూవీ కోసం కూడా మాట్లాడుకుందాము. ఆ మూవీ అయితే సరే పక్కన పెట్టేద్దాం, తర్వాత మాట్లాడతాం. ఈ మూవీలో ఎంత రియాలిటీ ఉందో అంతే రియాలిటీ తెర మీద అంటే మూవీలో అనట్లేదు, ఈ ట్రైలర్ కట్లో ఎంత రియాలిటీగా చూపించారో అంతే రియాలిటీగా కాంప్రమైజ్ కాకుండా ఎండ్ క్లైమాక్స్ అదే ఎండ్ క్లైమాక్స్ కార్డ్ వరకు సినిమా యాజ్ ఇట్ ఈస్గా తీస్తే ఇట్ విల్ వర్క్స్ వెరీ గుడ్ నేను అనుకుంటున్నాను. కానీ ఎక్కడైనా కాంప్రమైజ్ అయిపోయి పొలిటీషియన్స్కి భయపడి లేకపోతే సిస్టమ్కి భయపడి కొంచెం కాంప్రమైజ్ అదే కొంచెం తక్కువ లెవెల్ చూపించేశారనుకోండి, మనకి ఆటోమేటిక్గా హోప్ తగ్గిపోద్ది. సో ఏంటంటే ఆఫ్టర్ ది డెత్ మనకిచ్చే మర్యాద ఏంటి, మనం బతుకున్న సొసైటీలో ముందు మన కాస్ట్కి ఇచ్చిన మర్యాద ఏంటి, మనం కాస్ట్లో ఉన్నప్పుడు ఎలాంటి మర్యాద, చనిపోయాక ఎలాంటి మర్యాద, చదువుకుంటే ఏమొస్తుంది, చదువుకోకపోతే ఎలా తయారవుతాము, జస్ట్ కరెంట్ యూత్కి ప్రజెంట్ యూత్ ఉన్న సిచ్యువేషన్స్ నుంచి మనం ఎలా బయటికి రావాలనే పాయింట్స్ బాగా చెప్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇట్స్ అ ఫిలిం దండోరా అని చెప్పేసి విలేజ్ స్టైల్లో ఉంది మూవీ. అఫ్కోర్స్ అది అందరికీ తెలిసిపోతుంది. దండోరా అంటే ఇట్స్ నాట్ లైక్ ఏ వన్ ఆఫ్ ది ఇప్పుడు పాంప్లెట్స్ పంచుతాం కదా మనం ఇంగ్లీష్ స్టైల్లో, అప్పట్లో దండు వేసుకుంటే అంటే డప్పు కొట్టుకుంటూ ఊళ్ళలో గల్లీ గల్లీ తిరుగుతుంటే చెప్పేవాళ్ళు అనమాట, వీధి వీధి తిరుగుకుంటూ చెప్పేవాళ్ళు. ఇందులో తెలంగాణ స్లాంగ్ ఆంధ్ర స్లాంగ్ మిక్స్డ్ ఉన్నాయి. లెట్స్ సీ ఎలా జనాల్లోకి వెళ్తుందో మూవీ. అండ్ రవి గారి యాక్టింగ్ నాకు చాలా నచ్చింది, బాగా చేశారు, అంటే కొంచెం ఓపెన్ అప్ అయి చేశారు. ఎందుకంటే మనం చూసిన ఓల్డ్ క్యారెక్టరైజేషన్స్లో కొంచెం భయంకరంగా ఉంటారు కదా, ఇందులో కొంచెం ఓపెన్ అప్ అయిపోయి ఓపెన్గా మాట్లాడారనమాట. మంచి మంచి ఎక్స్ప్రెషన్స్ అండ్ డైలాగ్స్ కూడా ఉన్నాయి తనకి. నాకు అది చాలా మంచిగా అనిపించింది. అండ్ శివాజీ గారు యాజ్ యూజువల్ కొమ్మి పడేశారు. నందు గారు, రవి గారు, దట్ నవదీప్ గారు వాళ్ళ రోల్స్ని క్లియర్ కట్ చేసేసారనమాట, బాగా అనిపించింది. బిందు మాధవ్ గారు అండ్ సైడ్ ఇద్దరు ఇంకా ఉన్నారనమాట, లేడీస్, గర్ల్స్, ఫీమేల్ క్యారెక్టర్స్. వాళ్ళు ఫ్రెండ్స్ ఉంటారు అండ్ ఊళ్ళల్లో ఉంటారు కదా సైడ్ క్యారెక్టర్స్, సేమ్ ఊళ్ళో ఉన్నట్టే ఉన్నారు. ఫ్రెష్ ఫేసెస్ లాగా చాలా బాగున్నారు. అండ్ మ్యూజిక్ బాగుంది, కాన్సెప్ట్ కూడా చాలా బాగుంది. సో ఈ పాయింట్స్ అన్నిటి ఎలివేట్ చేసుకుంటూనే ఒక సొసైటీలో 3 టర్మ్స్ ఆఫ్ కండిషన్స్ ఉంటాయి కదా, 3 టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి కదా, అవి మనకి చూపించాలని అనుకొని స్టార్ట్ చేశారు ఫిలిం. అది ఎండ్ ఎలా చేస్తారనేది చూడాలన్నది నాకు. సో మీకు ట్రైలర్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. నా వీడియోస్ కానీ నా ఎక్స్ప్లెనేషన్స్ కానీ నచ్చినట్టుగా అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఉంటా మరి, సీ యూ, టాటా, బై బాయ్.